వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా ఎంగేజ్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఎంగేజ్ డైట్ లో ఏ టాపిక్ గురించి మనకు తెలియజేయబోతున్నారు మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఎంగేజ్ డైట్ లో ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా యంగేజ్ డైట్ లో మనం డైట్ ఆఫ్టర్ టాన్సిల్ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. సో టాన్సిల్ సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? యూజువలీ టాన్సిల్స్ అంటే మనకి నెక్ ఏరియాలో ఉంటాయి మనకి, అండ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. బట్ బికాజ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో, రకరకాల ఏజ్ గ్రూప్స్లో కావచ్చు. పర్టికులర్లీ పిల్లల్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా టాన్సిల్స్ వాయడం అంటారు. సో ఇలా టాన్సిల్స్ ఫ్రీక్వెంట్గా వాస్తూ ఉండడము, దాని వలన వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉండడము, కొన్నిసార్లు ఫీవర్ రావడం కానీ, అట్లాగే బ్రీదింగ్ డిఫికల్టీ రావడం కానీ, ఇట్లా రకరకాల కారణాల వలన ఈ టాన్సిల్స్ అనేది రిమూవ్ చేసే ప్రొసీజర్ అనమాట. సో టాన్సిల్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఏజ్ గ్రూప్ని బట్టి కూడా దాని తీవ్రత ఉంటుందా? యూజువలీ అంతే అండి. అండర్ 18 వాళ్ళకి టాన్సిల్స్తో ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ యూజువలీ అడల్ట్స్లో ఈ టాన్సిల్స్ అంత సివియర్గా ఇన్ఫ్లమేషన్ అయ్యేటువంటి ఛాన్స్ తక్కువ. బట్ అడల్ట్స్లో కూడా ఏంటంటే ఒక్కొక్కసారి టాన్సిల్స్ డైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ అవ్వకపోయినా కానీ స్లీప్ యాప్నియా లాంటివి రావడము, అంటే నిద్రపోయేటప్పుడు బ్రీదింగ్ డిఫికల్టీ, అక్కడ ఎయిర్వే క్లోజ్ అయిపోయేలాగా అవ్వడము, ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యుయేషన్స్లో ఎక్కువ స్నోరింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు కూడా కొంచెం ఓల్డర్ ఏజ్ అప్పుడు కూడా టాన్సిల్స్ రిమూవ్ చేసే సర్జరీ చేయడం జరుగుతుంది. బట్ మోర్ ఆఫెన్ దాన్ నాట్ యంగ్ ఏజ్లోనే ఇట్లా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అది ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. సో టాన్సిల్ సర్జరీ తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సర్జరీ తర్వాత యూజువలీ అన్ని సర్జరీస్ నుంచి రికవర్ అవ్వడానికి టైం పట్టినట్టే దీనికి కూడా టైం పడుతుంది. జనరలీ కొంచెం యంగ్స్టర్స్ పిల్లలు వాళ్ళు ఏంటంటే 1 వీక్ to 2 వీక్స్ మధ్యలో రికవరీ అయిపోతుంది. అడల్ట్స్లో వచ్చేటప్పటికి 2 to 4 వీక్స్ టైం పట్టచ్చు రికవరీకి. అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే డ్యూరింగ్ రికవరీ కొంచెం పెయిన్ఫుల్గా ఉండడము, ఏదైనా స్వాలో చేయడానికంటే మింగేందుకు కొంచెం ఇబ్బందిగా ఉండడము, అట్లాగే ఫ్రీక్వెంట్గా దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంచెము డ్రైగా ఉన్న సబ్స్టెన్సెస్ ఏమైనా తీసుకున్నా, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నా కానీ దగ్గు వచ్చేలాగా అనిపించడము, అండ్ కొంత పెయిన్ అనేది ఉండటము, ఆ సర్జరీ చేసినటువంటి సైట్లో పెయిన్. కొన్నిసార్లు నోటి నుంచి దుర్వాసన రావడం, బికాజ్ ఇట్ ఇస్ స్టిల్ హీలింగ్. ఒక 1 to 2 వీక్స్ పాటు కొంచెం బ్యాడ్ స్మెల్, బ్యాడ్ బ్రెత్ అనేది ఉండడము. సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కానీ, సీరియస్ సిమ్టమ్స్ అనేవి కానీ వెరీ రేర్గా చూస్తూ ఉంటాము. దిస్ ఈజ్ అ వెరీ కామన్లీ కండక్టెడ్ ప్రొసీజర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో టాన్సిల్ సర్జరీ తర్వాత ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది థ్రోట్లో అని వింటూ ఉంటాము. సో మనం డైట్లో మార్పులు చేసుకోవటం వల్ల, లేదంటే జాగ్రత్త తీసుకోవటం వల్ల అది తగ్గుతుందా దాని ఇంపాక్ట్? సో టాన్సిల్ సర్జరీ తర్వాత డయట్ అంటే జనరలీ పెయిన్ మేనేజ్మెంట్ కోసమే అని చెప్పాలండి. అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీ అయిన తర్వాత హీలింగ్కి ఉపయోగపడేటువంటి ఫుడ్స్ కూడా ఇవ్వాలి. కాకపోతే సర్జరీ అయిన తర్వాత పర్టికులర్లీ ఆ స్వాలోయింగ్ ఏరియాలో కాబట్టి సర్జరీ మనకి ఫుడ్స్ తీసుకునేటప్పుడు మింగగలిగేందుకు ఈజీగా ఉండే ఫుడ్స్ ఇవ్వాలి. సో కొంచెము సాఫ్ట్ ఫుడ్స్ కానీ, అట్లాగే సెమీ సాలిడ్స్ ఆర్ కొంచెం థిక్ లిక్విడ్స్ ఇవ్వడము, అట్లాగే స్పైస్ లేనటువంటివి ఆర్ వెరీ మైల్డ్లీ స్పైసీ ఫుడ్స్, డ్రైనెస్ లేనటువంటి ఫుడ్స్, అట్ ద సేమ్ టైం కొంచెము తినేందుకు కంఫర్టబుల్గా, ఇప్పుడు పిల్లల విషయంలో కాబట్టి వాళ్ళకి తినేందుకు కంఫర్టబుల్గా అనిపించేటువంటి ఫుడ్స్. టెంపరేచర్ కూడా హాట్ టెంపరేచర్, వేడిగా ఉన్నట్టయితే మళ్ళీ కొంచెం గొంతు సోర్నెస్ అది రావడము, పెయిన్ పెరగడం జరుగుతుంది. కాబట్టి దిస్ టైమ్ యాక్చువల్లీ ఇస్ అ గుడ్ టైమ్ టు గివ్ ఐస్ క్రీమ్స్ అనమాట. సో ఐస్ క్రీమ్స్ లాంటివి కానీ ఆర్ ఫ్రోజన్ యోగర్ట్స్ లాంటివి కానీ, అట్లా కూల్గా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి తేలిగ్గా ఫుడ్ తీసుకోవడానికి అవుతుంది. అట్లాగే న్యూట్రిషనల్గా కూడా కరెక్ట్ ఫుడ్స్ చూస్ చేసుకున్నట్టయితే సర్జరీ తర్వాత రికవరీకి అవసరమైనటువంటి న్యూట్రిషన్ అందించడం కూడా కుదురుతుంది. ఓకే లహరి, సో యంగ్ ఏజ్ వాళ్ళకి టాన్సిల్ సర్జరీ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? యంగ్ ఏజ్ డైట్లో టాన్సిల్ సర్జరీ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం పీనట్ బటర్ ఓట్ మీల్, మస్క్ మెలన్ యాపిల్ జ్యూస్. మంగళవారం రాగి స్వీట్ పోరేజ్, బనానా చాక్లెట్ స్మూతీ. బుధవారం క్యారెట్ దలియా స్వీట్ రసం. గురువారం పాలకూర పొంగల్, పపాయా స్లైసెస్. శుక్రవారం వనీలా ఫ్రెంచ్ టోస్ట్, బాయిల్డ్ క్యారెట్ స్లైసెస్. శనివారం రాగి ఘీ ఇడ్లీ, బీట్రూట్ సాంబార్.
ఆదివారం చాక్లెట్ ఓట్స్, డ్రాగన్ ఫ్రూట్ స్లైసెస్. ఎంగేజ్ డైట్లో టాన్సిల్ సర్జరీ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు ఏ రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం పీనట్ బటర్ ఓట్ మీల్, మస్క్ మెలన్ యాపిల్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పీనట్ బటర్ ఓట్ మీల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, పీనట్ బటర్ ఓట్ మీల్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్, పీనట్ బటర్ అలానే మిల్క్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఓట్ మీల్ అనగానే జనరలీ పిల్లలకి ఏంటంటే స్వీట్గా ఉండేలాగా తయారు చేసినప్పుడు యూజువలీ ఎనీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వాళ్ళు ఇష్టపడతారు. అండ్ సర్జరీ తర్వాత పర్టికులర్లీ మనకి టాన్సిల్ సర్జరీ అయిన తర్వాత స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది కాబట్టి, అది కూడా ఓన్లీ 1 or 2 వీక్స్ వరకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇనిషియలీ ఇచ్చే ఫుడ్స్ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం మనకి ఓట్ మీల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్ మీల్లో మనకి మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మెయిన్లీ సర్జరీ అయిన తర్వాత కనీసం ఒక ఫ్యూ డేస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ ఇవ్వాలి. కానీ అయిన సర్జరీని బట్టి చూస్తే అంటే థ్రోట్లో సర్జరీ కాబట్టి మింగేందుకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకునేందుకు అవకాశం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇలా ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ సాఫ్ట్గా ఉన్నది ఇవ్వగలిగినట్టయితే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా లేకుండా చూడొచ్చు. ఓట్స్లో మనకి కొంత సాల్యుబుల్ ఫైబర్, కొంత ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి కాబట్టి మనకి చూయింగ్ కూడా ఎక్కువ చూ చేయాల్సిన అవసరం, అంటే నమలాల్సిన అవసరం లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ మింగేందుకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ దీన్ని మనం మిల్క్తో కుక్ చేసుకుంటున్నాము. మిల్క్ అనేది అందరి పిల్లలకి కూడా జనరలీ హెల్దీనే, అన్లెస్ పిల్లలకి మిల్క్ తాలూకు ఎలర్జీస్ ఏవైనా ఉంటే తప్ప మిల్క్ యూజువల్లీ అందరికీ ఇవ్వచ్చు. మిల్క్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకి మనకి వీక్స్ తరబడి మంచి న్యూట్రిషన్ అందకపోతే కూడా వాళ్ళ ఎదుగుదలలో తేడాలు వస్తాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ప్రోటీన్ అనేది డైట్లో భాగం చేయాలి. దాంట్లో పార్ట్గానే మనం మిల్క్ అనేది ఇందులో యూజ్ చేస్తున్నాము. అండ్ మిల్క్లో అపార్ట్ ఫ్రమ్ కాల్షియం అదర్ విటమిన్స్ కూడా ఉంటాయి, కొంత ఏ విటమిన్ ఉంటుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ తీసుకుంటేనే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్లీ పీనట్ బటర్ తీసుకుంటే మంచి ప్రోటీన్ సోర్స్, అట్లాగే ఎనర్జీ సోర్స్ కూడా. ఎందుకంటే పీనట్ బటర్లో కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా గుడ్ కార్బోహైడ్రేట్స్ అట్లాగే ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ మీల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే థ్రోట్ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు తినడానికి వీళ్ళు ఇష్టం చూపించరు పిల్లలు. సో ఆ సర్జరీ తర్వాత థ్రోట్ పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు ఎంత తక్కువ సార్లు తిన్నా సరే ఎనర్జీ రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఆ రోజు కావాల్సిన క్యాలరీస్ అన్నీ వస్తాయి కాబట్టి తక్కువ అమౌంట్లో ఫుడ్ తీసుకున్నా కానీ వెయిట్ లాస్ అవ్వడము లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. అట్లాగే సర్జరీ తర్వాత హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దానికోసం మనం పీనట్ బటర్ యూజ్ చేస్తున్నాము. అండ్ పీనట్ బటర్లో ప్రోటీన్తో పాటుగా మనకి ఐరన్ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఈ పీనట్ బటర్ కూడా కొన్నిసార్లు ఫార్టిఫై చేస్తారు, విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ ఇట్లా అడిషనల్గా యాడ్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఫార్టిఫై చేసినటువంటి పీనట్ బటర్ తీసుకున్నట్టయితే ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. ఓవరాల్గా ఇది సాఫ్ట్ ఫుడ్ లాగా అండ్ ఈజీగా తినడానికి మాత్రమే కాకుండా ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు వాళ్ళకి ఆకలి కాకుండా ఉంటుంది. గొంతు నొప్పిగా ఉంటుంది కానీ తక్కువే తింటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆకలి అయింది అనుకోండి, దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఈట్, అప్పుడు వాళ్ళు క్రాంకీగా అవ్వడము. సో ఈ సైకిల్ అంతా కూడా బ్రేక్ చేసేందుకు ఇలాంటి ఎనర్జీ డెన్స్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. పీనట్ బటర్ ఓట్ మీల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ మస్క్ మెలన్ యాపిల్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, మస్క్ మెలన్ యాపిల్ జ్యూస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మస్క్ మెలన్, యాపిల్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? షూర్. మస్క్ మెలన్, యాపిల్ అండ్ జనరలీ ఉండే అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ లాగానే దీంట్లో కూడా విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. యూజువలీ సర్జరీస్ అవి అయినప్పుడు ఏంటంటే ఆ స్కార్ ఫార్మేషన్ కానీ, ఆ హీలింగ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ హీలింగ్ కానీ, స్కిన్ హీలింగ్ కానీ, వీటన్నిటికీ కూడా మనకి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే ఈ టాన్సిల్ సర్జరీ తర్వాత హీలింగ్ అనేది త్వరగా జరుగుతుంది. అంతేకాకుండా ఆ సైట్లో అంటే సర్జరీ సైట్లో ఇన్ఫెక్షన్స్ అవి తక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువలీ విటమిన్ సి అంటే చాలా వరకు సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఆరెంజ్ ఇవి కానీ, లేకపోతే లెమన్ కానీ అనుకుంటూ ఉంటారు. బట్ ఎనీ అదర్ స్వీట్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి అంతే విటమిన్ సి రిచ్ ఉంటాయి. ప్లస్
మనం అలా పుల్లగా ఉన్నటువంటివి అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ లెమన్ కానీ ఇచ్చినట్టయితే ఆ సర్జరీ సైట్లో వాళ్ళకి కొంచెం మంటగా అనిపించటము, ఆ ఫుడ్ రిజెక్ట్ చేయటము జరుగుతుంది. కాబట్టి స్వీట్గా ఉండేటువంటి ఫ్రూట్స్ని మనం చూస్ చేసుకొని వాటి ద్వారా కూడా విటమిన్ సి అనేది ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి మస్క్ మెలన్లో విటమిన్ ఏ కంటెంట్ చాలా బాగుంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల బి విటమిన్స్ B1, B6 లాంటివి కూడా మనకి మస్క్ మెలన్లో లభిస్తాయి. దాంతోపాటుగా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ సర్జరీ సైట్లో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఇంకా యాపిల్ విషయానికి వస్తే యాపిల్లో కూడా ఎనర్జీ లెవెల్స్ చక్కగా ఉంచేటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండిటి కాంబినేషన్లో మనకి మంచి కార్బోహైడ్రేట్స్ రావడము, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా వస్తుంది. మస్క్ మెలన్, యాపిల్ రెండిట్లోనూ మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్, ఆ సాల్యుబుల్ ఫైబర్ అది ఉండటం మూలాన కొంచెం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్టేబుల్గా మెయింటైన్ అవుతాయి. కాబట్టి వెంటనే ఆకలి వేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అట్లాగే మనం ఇందులో హనీ కూడా యూజ్ చేస్తున్నాము. హనీకి జనరలీ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి సర్జరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసేందుకు కూడా మనకి హనీ ఉపయోగపడుతుంది. అట్లాగే తీసుకునేటువంటి ఫుడ్ క్యాలరీస్ని పెంచేందుకు కూడా మనం హనీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే హనీ యాడ్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా స్వీట్నెస్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇలాంటి జ్యూసెస్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి సర్జరీ తర్వాత కొంచెం వాళ్ళు తినడానికి మారం చేస్తారు అనుకున్నప్పుడు ఇలాంటి హనీ లాంటివి యాడ్ చేయటం వలన ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇలాంటప్పుడు హనీనే బెటర్ చాయిస్ అండి. డెఫినెట్లీ షుగర్ లాంటివి, జాగరీ లాంటివి అవాయిడ్ చేసి హనీ ప్రిఫర్ చేస్తే బెటర్. కిరణ్ ఇలా అడుగుతున్నారు, మా పిల్లలు సూప్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు, మార్కెట్లో దొరికే ప్యాకేజ్ సూప్స్ ఇవ్వచ్చా, తెలియజేయండి. హలో కిరణ్ గారు, మార్కెట్లో దొరికేటువంటి ప్యాకేజ్ సూప్స్లో చాలా వరకు ఫుడ్ యాడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కాలం తీసుకుంటే కొంతవరకు నష్టాలు ఉండొచ్చు. సో ప్యాకెట్లో దొరికే సూప్స్ కంటే కూడా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేటువంటి వెజిటబుల్ బేస్డ్, లెంటిల్ బేస్డ్ అండ్ బీన్ బేస్డ్ సూప్స్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఇంట్లో అందరి హెల్త్కి మంచిది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పీనట్ బటర్ ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకోవాలి. సో పాలల్లో మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో పాలు వేసుకున్నాం. సో పాలని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకుని అవిసె గింజల్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో అవిసె గింజల పొడి చేసేసుకున్నాము. ఇప్పుడు ఓట్స్ని వేసుకోవాలి పాలల్లో. సో ఓట్స్లో మనకి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో సాల్యుబుల్ ఫైబర్ బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ఓట్స్ వేసుకుందాం. సో ఓట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని వేసుకుందాం. అలానే కొద్దిగా ఉప్పు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని వేసుకోవాలి. సో అవిసె గింజల పొడి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఓట్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే పీనట్ బటర్ని యాడ్ చేసుకుందాం.
సో పీనట్ బటర్లో మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పీనట్ బటర్ని యాడ్ చేసుకున్నాం. సో పీనట్ బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో పీనట్ బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి హనీ వేసుకోవాలి. హనీ వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పీనట్ బటర్ ఓట్ మీల్ని చల్లగా తీసుకోవాలి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పీనట్ బటర్ ఓట్ మీల్ రెడీ. ఇవాళ మన సెకండ్ రెసిపీ మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. జ్యూస్ జార్లో మస్క్ మిలన్ వేసుకుంటున్నాం. సో మస్క్ మిలన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. అయితే ఇది బాగా రైప్ పండుగ అయిన తర్వాత ఈ మస్క్ మిలన్ని మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే సో ఎంగేజ్ వాళ్ళకి ఆఫ్టర్ టాన్సిల్ సర్జరీ తర్వాత పెయిన్ ఉంటుంది కాబట్టి థ్రోట్లో ఈజీగా బ్లెండ్ అయిపోయేవి సాఫ్ట్గా ఉండేటివి మాత్రమే ఇవ్వాలి. సో బాగా రైప్ అయిన మస్క్ మిలన్ని తీసుకుంటున్నాం. సో అలానే మస్క్ మిలన్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు యాపిల్ ముక్కల్ని వేసుకుంటున్నాం. సో యాపిల్ కూడా చెక్కు తీసేసి ముక్కల్ని మాత్రమే వేసుకుంటున్నాం. సో యాపిల్లో మనకి ఫైబర్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. సో యాపిల్ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. సో మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. ఇప్పుడు హనీని వేసుకుందాం. హనీలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో హనీని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవాళ మన సెకండ్ రెసిపీ మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ రెడీ. పీనట్ బటర్ ఓట్ మిల్ కి మస్క్ మెలన్ యాపిల్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పీనట్ బటర్ ఓట్ మిల్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పీనట్ బటర్ 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, అవిసె గింజలు 1/2 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత. పీనట్ బటర్ ఓట్ మిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అవిసె గింజలు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా పాలు పోసి ఓట్స్, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ఉప్పు, అవిసె గింజల పొడి, పీనట్ బటర్ వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి తేనెతో సర్వ్ చేసుకుంటే పీనట్ బటర్ ఓట్ మీల్ రెడీ. మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, యాపిల్ 1, తేనె 1 టీ స్పూన్. మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూస్ జార్లో కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసి తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే
మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ రెడీ. ఈ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొకసారి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అమృతంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. సుమా ఇలా అడుగుతున్నారు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవచ్చా లేదంటే టోన్ మిల్కే తీసుకోవాలా తెలియజేయండి. హలో సుమా గారు, ఫుల్ క్రీమ్ మిల్క్లో యూజువల్లీ 6% ఫ్యాట్ ఉంటుంది. అయితే టోన్ మిల్క్లో యూజువల్లీ 3% మిల్క్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. సో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం మూలాన ఫుల్ క్రీమ్ మిల్క్ నుంచి క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 1 ఇయర్ లోపు ఆర్ 2 ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రమే ఇట్లా ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవ్వచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోన్ మిల్క్ తీసుకోవడమే బెటర్. టోన్ మిల్క్ తీసుకున్నప్పుడు ప్రోటీన్, కాల్షియం లాంటి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అండ్ వివిధ రకాల న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి, ఎక్సెప్ట్ ఫర్ ద ఎక్స్ట్రా క్యాలరీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యాట్. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ పీనట్ బటర్ ఓట్ మీల్. సో ఓట్స్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మన సెకండ్ రెసిపీ మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్. సో మస్క్ మిలన్లో ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇక యాపిల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, ఫైబర్ కూడా లభిస్తుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఎంగేజ్ డైట్లో టాన్సిల్ సర్జరీ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.